ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన పూజింపదగిన హెచ్చింపదగిన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మీరు ఎల్లప్పుడూ ఆధ్యాత్మికంగా క్షేమంగా ఉండాలని, ప్రార్థనలో వాక్యంలో మీరందరూ ఎదగాలని, దేవునికి మరింత దగ్గరగా మీరు జీవించాలని ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు తన సంఘాన్ని సిద్ధపరుస్తున్న సమయంలో మనం ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండో రాకడ కొరకు సంఘం సిద్ధపడుతుంది. మనందరూ కూడా మన జీవితాలు ప్రభువుకి సంపూర్ణంగా సమర్పించుకుని ఆయన చిత్తానుసారం జీవించడం వలన మన జీవితాల ద్వారా దేవుడి నామం ఎల్లప్పుడూ మహింపరచబడుతుంది. ఆ విధానంలో మీరందరూ కొనసాగాలనే దేవుని సేవకులుగా మేము మరింతగా ప్రార్థన చేస్తూ మేము ఆశిస్తున్నాం. దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా మీ ముందు ఉంచడం వలన మీరందరూ కూడా దేవుని కొరకు మంచి నిర్ణయాలు తీసుకోవాలనే ఎల్లప్పుడూ మేము ఆశిస్తున్నాం. రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుంచి, జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ నుండి అనేక మంది దేవుని ప్రజలు మీకోసం ప్రార్థన చేస్తున్నారు. అందరం కలిసి ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడం వలన, ప్రోత్సహించుకోవడం వలన సంఘము అభివృద్ధిలోనికి రావడం ద్వారా దేవుని నామం మహింపరచబడాలని మేము ఆశిస్తున్నాం. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని బైబిల్లోని ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు వాగ్దానంగా నిర్గమకాండము 23వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 23 and verse 27. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. నీవు పోవు సర్వ దేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను. ఆమేన్. ఎంత చక్కని వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు. నీ శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేస్తాను. గమనించిన ప్రియులరా, కొన్నిసార్లు క్రైస్తవ జీవితంలో మనం ముందు కొనసాగుతున్నప్పుడు, విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు, దేవుడు మెచ్చే పవిత్రమైన భక్తి చేస్తున్నప్పుడు కూడా చాలామంది శత్రువులు మన ముందు ఉండొచ్చు. ఇశ్రాయేలు ప్రజల జీవితాన్ని పరిశీలన చేస్తే అడుగడుగున ఏదో రకమైన శత్రు సమూహం వారి మీద దాడి చేస్తూనే ఉండేవారు. ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత అమాలేకీల తర్వాత మరొక జనాంగం, అలా ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు ఇశ్రాయేలు ప్రజలను తరుముతూనే వారిని కనాన దేశం చేరుకోకుండా అడ్డుకోవాలని చాలామంది ప్రయత్నాలు చేశారు. నీ జీవితంలో కూడా అలాంటి అనుభవాలే ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్నావేమో. నీ లక్ష్యాన్ని, నీ ఆశయాన్ని, నీ గమ్యాన్ని చాలామంది శాసిస్తున్నారేమో. నువ్వు ఎలా వెళ్తావో చూస్తాం, నువ్వు ఎలా ఆ స్థానానికి చేరుకుంటావో చూస్తాం, నువ్వు ఎలా దేవుని చేతిలో వాడబడతావో చూస్తాం, నువ్వు ఎలా దేవుని సాక్షార్థంగా ఉంటావో చూస్తామని బహుశా కొంతమంది నీకు ఎదురు తిరిగి నీ గురించి అనేక తప్పులు మాట్లాడుతూ బహుశా నేను సవాల్ చేస్తున్నారేమో. కీర్తనకారుడు కూడా ఒక సందర్భంలో అంటాడు 38వ కీర్తనలో, నేను ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నందుకు అనేకులు నాకు శత్రువులయ్యారు. నేను వారికి మేలు చేసినప్పటికీ కూడా వారు నాకు తిరిగి కీడు చేయడానికి ఇష్టపడుతున్నారని కీర్తనకారుడు వాపోయాడు. ఏం చేయలేదట ఆయన, ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నందుకే శత్రువులు అయ్యారట. బహుశా చాలాసార్లు నీ జీవితంలో కూడా నువ్వు పవిత్రంగా జీవిస్తున్నందుకు, ప్రభువుకి మహిమకరంగా బ్రతుకుతున్నందుకు, సాక్షార్థంగా జీవిస్తున్నందుకు, దేవుని చిత్తాన్ని పట్టుకుని ఆయన కృపలో వర్ధిల్లుతున్నప్పుడు బహుశా నీ కుటుంబ సభ్యులు నీకు ఎదురు తిరగచ్చేమో. నీ బంధువులు, నీ స్నేహితులే నీకు శత్రువులుగా తయారైపోవచ్చేమో. నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావో ఆ స్థలంలో చాలామంది నీ భక్తి జీవితాన్ని హేళన చేసేవాళ్ళు బయలుదేరొచ్చేమో. ఆనాడు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఎలాంటి సవాళ్ళు అయితే ఎదుర్కొన్నారో బహుశా నీవు కూడా అలాంటి సవాళ్ళు ఎదుర్కొంటున్నావేమో నీ భక్తి విషయంలో. దేవుని బిడ్డ, కృంగిపోవద్దు, అధైర్యపడద్దు. ఎందుకు నేను ఒంటరిదాన్ని అయిపోయాను, ఎందుకు అందరూ నన్ను ఇంతగా బాధిస్తూ ఉంటే నేను ప్రభువుని ఎందుకు పట్టుకోవాలి, ఆయన ఎందుకు నా జీవితంలో మౌనంగా ఉన్నాడు అని ఒకవేళ నీవు సందేహిస్తూ ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ శత్రువులను నేను వెళ్ళగొడతాను, నీకు జయాన్ని ఇస్తాను. నువ్వు ఎక్కడికైతే వెళ్తావో ఆ ప్రాంతంలో నీకు జయం ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేస్తాను. ఈరోజు ఎవరైతే నిన్ను చూసి నేను తక్కువగా మాట్లాడుతున్నారో, ఎవరైతే నిన్ను చూసి హేళన చేస్తున్నారో, ఒకప్పుడు వాళ్లే నిన్ను చూసి నువ్వు ఉండడాన్ని బట్టే, నువ్వు ఈ ప్రాంతంలో ఉండడాన్ని బట్టి, మా మధ్యన ఉండడాన్ని బట్టే దేవుడు మా క్షేమాన్ని, భద్రతనిచ్చాడు, నువ్వు ఒక ఆశీర్వాదకరంగా మా మధ్య ఉన్నావు అని చెప్పే రోజు రాబోతుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కృంగిపోవద్దు, అధైర్యపడద్దు. యోసేపు చెరసాల్లో ఉన్నప్పుడు చాలామంది అతను చూసి ఇతను నిజంగానే నేరం చేసి ఉంటాడు, ఇతను నిజంగానే తన యజమానురాలను ఏదో ఇబ్బంది పెట్టి ఉంటాడు, అందును బట్టే వచ్చాడని చాలామంది యోసేపును వేలు పెట్టి చూపించిన వాళ్ళు ఉండుండొచ్చు. అక్కడ ఏం జరిగిందో చాలామందికి తెలియదు, కానీ యోసేపుకి మరియు దేవునికి, ఆ స్త్రీకి మాత్రమే తెలుసు. కానీ ఒక రోజున దేవుడు యోసేపును నిలబెట్టాడు. తన యజమానురాలి భార్య గురించిన చరిత్ర ఆ తర్వాత మనకు తెలియదు,
కానీ యోసేపు చరిత్ర అక్కడితో ఆగిపోలేదు, ఆ చరిత్ర కొనసాగింది. యోసేపు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాడు. ఉత్తమమైన దాన్ని నువ్వు అనుసరిస్తున్నందుకు, దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నందుకు, విశ్వాసంలో కొనసాగుతున్నందుకు కొంతమంది శత్రువులు అయ్యారా? దేవుడు మాట్లాడుతున్నాడు, అలాంటి వారందరి ఎదుట దేవుడికి జయం ఇస్తానని మాట్లాడుతున్నాడు. పౌలు భక్తుడు అదే అంటాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు జయముంది అన్నాడు. దేవుడు మనకు అత్యధిక విజయాన్ని ఇస్తున్నాడని పౌలు భక్తుడు తన పత్రికలో రాశాడు. ఈరోజు ఓటమితో కృంగిపోతున్నావా? లే దేవుని బిడ్డ, నువ్వు ఆరాధించే దేవుడు సజీవుడు, మహిమగలవాడు, గొప్ప దేవుడు, నీ పట్ల ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఎంతమంది నీకు ఎదురొచ్చినా, ఎంతమంది నీ ప్రక్కన కూలినా నువ్వు అధైర్యపడడానికి లేదు. ధైర్యంగా ముందుకు సాగిపో. విశ్వాసంతో ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ సాగు. నీ దేవుడు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. గాఢాంధకారపులో ఇలా అడ్డొచ్చినా నీతోనే ఉండే దేవుడు ఆయన. మాట ఇచ్చిన వాడు మాట తప్పడు. ధైర్యంగా ఆయన సేవించు, ఆయన ఆరాధించు, ఆయన మహిమ కొరకు జీవించు, గొప్ప కార్యాలను చూస్తావు. ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. ప్రభువు మేలుతో మేము నింపి తన మహిమ రాజ్యం కొరకు మేము వాడుకుంటారు. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, మా జీవితాల్లో మాకు ఎదురుగా నిలబడే ప్రతి శత్రువు మీద మాకు విజయాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన దేవానికి స్తోత్రాలు. మా ప్రియులు ఎంతమంది అయితే ఓడిపోతానేమోనని భయపడుతున్నారో, ఓటమి ద్వారా కృంగుదల్లో ఉన్నారో, వారందరూ మీరు ముట్టి లేవనెత్తి జయ జీవితం వారికి అనుగ్రహించి కృపలో స్థిరపరచండి, బలపరచండి, ఆదరించి ధైర్యపరచండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ, అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థ ఇవ్వండి, వ్యాధుల్లో ఉన్న వారికి చేయుతనివ్వండి, విడుదల లేని వారికి విడుదల దయచేయండి. సంపూర్ణమైన నీ కృపలో వారిని స్థిరపరిచి ఆశీర్వించమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.